మీ కళ్ళద్దాలిక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. మనిషి జన్మ క్షణం చిత్తం క్షణం మాయ అంటూ ఓ భావకవి చెప్పిన మాటలు అనేక సంఘటనల్లో సజీవ సత్యాలుగా నిలిచిపోయాయి. తాజాగా వానచినుకల నుంచి తప్పించుకునేందుకు వారు చేసిన ప్రయత్నం వారిని ఏకంగా మృత్యుముఖంలోకి నెట్టేయటం గుండెలు కలిచివేసే దారుణానికి తాజా ప్రతిరూపం. ఇంతకీ ఆ మృత్యుముఖంలో చిక్కింది ఎవరు? హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపూర్ గ్రామం. ఆ గ్రామంలో ఆదివారం సాయంత్రం సన్న తుంపరగా మొదలైన వాన జోరందుకుంది. ఉరుములు మెరుపులతో కూడిన వాన పట్టం మొదలైంది. దీంతో ఆ పల్లెలోని పొలాల్లో పనిచేస్తున్న రైతులు, కూలీలతో పాటు ఆ మార్గంలో వెళ్తున్న వారు కూడా అక్కడికి దగ్గరలో ఉన్న ఓ రేకుల షెడ్ కిందికి పరిగెత్తారు. షెడ్డుకు ఓ వైపున ఓ పెద్ద చెట్టుంది. ఆ చెట్టుకి దగ్గర షెడ్డు చివరన సైకిల్ పట్టుకుని కూకట్ల రాజు అనే ఓ యువకుడు, అతనికి పక్కగా శ్రావణి అనే యువతి వర్షపు చినుకులు ఒంటి మీద పడకుండా నిలబడ్డారు. వాన తగ్గిన తర్వాత ముందుకు వెళ్లాలని అనుకున్నారు. ఇంతలో ఓ ఊహించని దారుణం జరిగిపోయింది. ఉరుములు మెరుపులతో జోరువానతో అలజడి సృష్టిస్తున్న ఆకాశంలో నుంచి ఉన్నట్టుండి పిడుగు పడింది. చెట్టు నెట్ట నిలువున కాలిపోయింది. చెట్టుకు సమీపంలోనే ఉన్న రాజు, శ్రావణి హై వోల్టేజ్ కరెంటు తాకడంతో కుప్పకూలిపోయారు. షెడ్డులో ఉన్న కూలీలు, రైతులు షాక్ తగిలి ఎగిరి అవతల పడిపోయారు. పిడుగుపాటుకు ఎక్కువగా గురైన ఆ యువతీ యువకులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇంకొద్ది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటానంటూ ఫోన్ చేసిన బిడ్డ నట్ట నడి రోడ్డు మీద విగతజీవిగా పడి ఉన్న దృశ్యం చూసి శ్రావణి తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. కొద్ది క్షణాల ముందు తమ కళ్ల ముందున్న ఆ ఇద్దరు శవాలుగా మారిన దృశ్యం చూసి అక్కడున్న కూలీ జనాలు కన్నీటి పర్యంతమయ్యారు. అఫ్కోర్స్ ఉరుములు మెరుపులు ఎక్కువగా ఉన్న సమయంలో వర్షంలో తడిచినా సరే ముందుకు కదలటమే మంచిది. లేదంటే పిడుకులు ముఖ్యంగా చెట్లున్న ప్రాంతం వైపే అట్రాక్ట్ అవుతాయి. వాటి కింద నిల్చున్న వారి ప్రాణాలను నిట్ట నిలువున మట్టి గర్పించేస్తాయి. రాజు, శ్రావణి విషయంలో కూడా ఇదే జరిగింది.